ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై చేతిలో ఆర్సీబీ మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుని ఓడిపోవడాన్ని ఇంటర్ గా మార్చుకుని పాయింట్స్ టేబుల్లో 10వ స్థానం దక్కించుకోవడానికి పోటీ పడుతోంది. ఈ ఓటమితో ఆర్సీబీ జట్టు పాయింట్స్ టేబుల్లో 9వ స్థానానికి పడిపోయింది. వాంకడేలో ముంబై జట్టు సూపర్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీని గుద్దిపడేసింది. టాప్ క్లాస్ బౌలింగ్లో బుమ్రా 5 వికెట్లతో రెచ్చిపోవడం, బ్యాటింగ్లో సూర్యకుమార్, ఇషాన్ కిషన్, బడేమియా చోటేమియా సినిమా చూపించడంతో ఆర్సీబీ తట్టాబుట్టా సర్దుకుని అస్సాం ట్రైన్ ఎక్కేసింది. ఈ రోజు ముంబై విధ్వంసం చూశాక ఎంఐ ఈజ్ బ్యాక్ అని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇషాన్, సూర్య పెను విధ్వంసం నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. ఇక ఆర్సీబీ జట్టు ఈ రోజు 4 మార్పులతో బరిలోకి దిగినా ఉపయోగం లేకుండా పోయింది. జట్టులోకి కొత్తగా వచ్చిన నలుగురు కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చేయలేదు. ఆర్సీబీ తలరాత మారలేదు. ఈ ఏడాది ఐపీఎల్ జట్లలో అత్యంత బేకర్ బౌలింగ్ ఆర్సీబీ జట్టుదే అని చెప్పొచ్చు. సరైన లెగ్ స్పిన్నర్ జట్టులు లేకపోవడం, ఉన్న ఫాస్ట్ బౌలర్లు అందరూ గతి తప్పిన బౌలింగ్తో బౌలింగ్ చేయడం ఆర్సీబీకి పెద్ద సమస్యగా మారింది. ఈ బౌలింగ్ లైనప్ చూస్తుంటే ఆర్సీబీ టాప్ 4కి వెళ్లడం అసాధ్యంగా కనపడుతోంది. మీకు ఏమని అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక ఆర్సీబీ జట్టులో సిరాజ్ మియా, మాక్స్వెల్ మావయ్య పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఆర్సీబీ అభిమానులకు కోపం కట్టలు తెంచుకుంటోంది. బీపీ పెరిగిపోతూ ఉంది. పవర్ ప్లేలో సిరాజ్ వికెట్లు తీయకపోగా సిక్సర్లను గిఫ్ట్గా ఇస్తూ ఆర్సీబీ కొంప ముంచుతున్నాడు. ఇక మాక్స్వెల్ ప్యాడ్స్ కట్టుకున్నంతసేపు కూడా క్రీజులో ఉండకుండా తుర్రుమని పారిపోతూ ఆర్సీబీని నట్టేట ముంచుతున్నాడు. తిలా పాపం తలా పిడికడు అన్న సామెతలాగా ఆర్సీబీలో ప్రతి ఒక్కరూ ఆ జట్టు పతనానికి కృషి చేస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది కూడా ఆర్సీబీ కప్ గెలవడం అనేది కలలాగానే మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే ఆర్సీబీ జట్టు ఈ మ్యాచ్ కోసం ఏకంగా 4 మార్పులు చేస్తూ మహిపాల్ లామ్రోర్, విజయ్ కుమార్ వైశాఖ్, ఆకాష్ దీప్లను తుది జట్టులోకి తీసుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ జట్టుకు ముంబై బౌలర్ బుమ్రా ఆరంభంలోనే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. 9 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్ విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విల్జాక్ 6 బంతుల్లో 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో బెంగళూరు జట్టు 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో డూప్లెసిస్, రజత్ పాటీదార్ సంయమనంతో ఆడమే కాకుండా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాత్తూ స్కోరు వేగాన్ని పెంచారు. ఈ సీజన్లో తడబడుతున్న డూప్లెసిస్ ఈ రోజు పట్టుదలతో నిలబడి బ్యాటింగ్ చేశాడు. ఇక చాలా రోజుల నుండి విపరీతంగా బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్న రజత్ పాటీదార్ ఈ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ అదరగొట్టాడు. ఎక్కడా తడబడకుండా తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. 26 బంతులు ఆడిన పాటీదార్ 192 స్ట్రైక్ రేట్తో 4 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో 50 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. డ్యూప్లెసిస్, పాటీదార్ 3వ వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మాక్స్వెల్ ఈసారైనా మెరిపిస్తాడేమో అనుకుంటే మరోసారి డకౌట్ అయ్యి నిరాశపరిచాడు. ఈ రోజు బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన దినేష్ కార్తీక్ డ్యూప్లెసిస్ తో కలిసి స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. వీరిద్దరి దెబ్బకు ఆర్సీబీ స్కోరు బోర్డు స్పీడ్ పెరిగింది అని అనుకునేలోపు బుమ్రా ఎంట్రీ ఇచ్చి ఒకే ఓవర్లో 40 బంతుల్లో 61 పరుగులు చేసిన డ్యూప్లెసిస్ ను, అలానే లామ్రోర్ ను డకౌట్ చేసి ఆర్సీబీ స్పీడ్ కు బ్రేకులు వేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే బుమ్రా మళ్లీ సౌరవ్ చౌహాన్, విజయ్ కుమార్ వైశాఖ్ వికెట్లు పడగొట్టి ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. దీంతో ఆర్సీబీ స్కోరు 170 క్రాస్ అవడమే గగనమేమో అని అనిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు వికెట్లు పడుతున్నా దినేష్ కార్తీక్ మాత్రం దంచి కొట్టడం నా డీఎన్ఏలో ఉంది అని నిరూపిస్తూ బ్యాట్తో విశ్వరూపం చూపించి వాంకడే గడ్డపై పరుగుల వర్షం కురిపించాడు. దీంతో ఆర్సీబీ స్కోర్ బోర్డు కథన రంగంలోకి దూకిన గుర్రంలా పరిగెత్తింది. ముఖ్యంగా 20వ ఓవర్లో దినేష్ కార్తీక్ 19 పరుగులు రాబట్టడంతో ఆర్సీబీ జట్టు 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 196 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. దినేష్ కార్తీక్ 23 బంతుల్లో 230 స్ట్రైక్ రేట్తో 4 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్స్ లో బుమ్రా 4 ఓవర్లకు గాను 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టి ఆర్సీబీని బెంబేలెత్తించాడు. తన బౌలింగ్ లో పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. మిగతా బౌలర్లలో శ్రేయస్ గోపాల్, ఆకాష్ మధ్వాల్, గెరాల్డ్ కోయెజ్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. బుమ్రాకు తన ఐపీఎల్ కెరీర్లో ఇది 2వ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం విశేషం. 197 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఫ్లయింగ్ స్టార్ట్ ను అందించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఊరమాస్ బ్యాటింగ్ తో వాంకడేలో ముంబై అభిమానులకు పూనకాలు తెప్పించి ఆర్సీబీని వణికించాడు. బౌండరీలు, సిక్సర్లు బాత్తూ ఆర్సీబీ బౌలర్లను, గల్లీ బౌలర్లను చేసేసి ఒక ఆట ఆడుకున్నాడు.
మరోవైపు రోహిత్ కూడా మెల్లిగా గేర్ మార్చి భారీ షాట్లు కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో ముంబై స్కోరు బోర్డు బుల్లెట్ వేగంతో దూసుకెళ్లింది. వీరిద్దరూ మొదటి వికెట్కు 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక్కడ ఒక ఆసక్తికర అంశం ఏంటంటే ఐపీఎల్లో ఇప్పటివరకు 93 సార్లు ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మకు ఇదే మొట్టమొదటి 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం గమనార్హం. 34 బంతుల్లో 203 స్ట్రైక్ రేట్తో 5 సిక్సర్లు, 7 బౌండరీల సాయంతో 63 పరుగులు చేసి ఆకాష్ దీప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ను మించిన విధ్వంసంతో ఆర్సీబీ బౌలర్లను చెడుగుడు ఆడేశాడు. ఆకాష్ దీప్ వేసిన 11వ ఓవర్లో సూర్యకుమార్ 24 పరుగులు రాబట్టి ముంబైకు గెలుపు ఖాయం చేశాడు. దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్లోకి పంపించడంతో అభిమానులు అతనికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ విధ్వంసం జరుగుతుండగానే 24 బంతుల్లో 158 స్ట్రైక్ రేట్తో 38 పరుగులు చేసిన రోహిత్ శర్మ రీస్టాప్లీ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. రోహిత్ అవుట్ అయినా సూర్య, హార్దిక్ పాండ్యా మాత్రం టాప్ గేర్లో దూసుకెళ్లి ఆర్సీబీకి షివరింగ్ తెప్పించారు. 17 బంతుల్లోనే సూర్య అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని ఈ సీజన్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన 2వ ఆటగాడిగా నిలిచాడు. అలానే ముంబై తరపున అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. 19 బంతుల్లో 275 స్ట్రైక్ రేట్తో 4 సిక్సర్లు, 5 బౌండరీలు బాదిన సూర్య 52 పరుగుల వద్ద విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా తగ్గేదేలే అంటూ 6 బంతుల్లో 350 స్ట్రైక్ రేట్తో 3 సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసి దగ్గరుండి ముంబైని గెలిపించాడు. ఈ మ్యాచ్లో ముంబై జట్టు ఇంకా 4 ఓవర్ల 3 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.